మాకు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన కాంచి ఒక్క బుగ్గ ఒక్క లైట్ వెలుగుతలేదు, కరెంటు వెలుగుతలేదు, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. మరి అదివరకు ఇప్పుడు బుగ్గ పోయిందంటే మళ్ళీ అప్పుడు వచ్చేసేది. మహిళలకు 2500 ఇచ్చినా ఏది అసలు జీరో బిల్లు ఒక కరెంటు వస్తుంది. మేము 100 రూపాయలు కట్టుకోమా, 200 కట్టుకోమా, మేము 50 100 ఇచ్చి బస్ ఎక్కమా? మరి అట్లాడడానికి ఇద్దరు అన్నాడు 2500 మాకు. మరి ఇప్పుడు గ్యాస్ కు 500 అన్నాడు, 500 900 తీసుకుంటాను. పడ్డలో పడతానే పడనలో పడతారు. మరి గ్యాస్ కు మరి అట్లా 5 లీటర్లు. మరి ఇప్పుడు మనం తెచ్చినప్పుడు అంత ముందు ఎట్లున్నది మొద్దు బాలు, ఇప్పుడు ఎట్లున్నది మొద్దు బాలు? మరి ఇంకేంది 5 లీటర్లు నింపినాక ఇక నువ్వు ఇచ్చిన 500. మాకు టీఆర్ఎస్ మంచిగా అనిపించింది. టీఆర్ఎస్ ఎందుకని ఏం పని చేసింది? వాళ్ళు రోడ్లు పోసిండ్రు, మోరీలు కట్టిండ్రు, రైతు బంధు ఇచ్చిండ్రు, నీళ్లు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు. మాకు అన్ని సప్లై బీఆర్ఎస్ వల్లనే ఉంది. టీఆర్ఎస్ మనకు కాంగ్రెస్ వల్ల ఏం లేదు. వాళ్ళు ఆరు ప్రభుత్వం వచ్చి 6 పథకాలన్నీ మేము చేస్తా ఉన్నాము, అన్ని చేసిన అమలు. ఇప్పుడు మళ్ళీ మాకు ఓట్లు వేయమని అడుగుతా ఉన్నారు. మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? మేము వాళ్ళకి ఒక్క ఓటు వేయం, బీఆర్ఎస్ కే వేస్తాం, కాంగ్రెస్ కే వేయం. మాకు ఒక్కటి కూడా మాకు ఒక్క ఫలితం కూడా ఏమి ఇయ్యలే. ఒక్క బస్సు మాత్రం పెట్టిరు అంతే. ఆ బస్సు కూడా 24 గంటలు జనాలు దాని నిండా కొట్టుకుంటారు బస్సులల్లా. ఆడోళ్ళకే రాజ్యం ఆడోళ్ళదే ఉంది అని మస్తు కొట్టుకుంటారు. బస్సుల వల్ల కూడా ఏం లేదు. కానీ 6 పథకాలలో ఒక్క బస్సు ఒకటి పెట్టిండు. ఇది మన బస్సు అది టికెట్లు ఒకటే పెట్టిండు. కానీ మాకేం లాభం లేదు దానివల్ల. రైతు బంధు కూడా కొన్నిటికే ఇస్తాండ్రు, అందరికి వేస్తలేరు. ఒక 5 ఎకరాల వరకు అన్నారు, 2 ఎకరాల వరకు కూడా రావట్లేదు. అది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ గానీ లేదంటే రైతు బంధు గానీ అన్ని వచ్చినాయి. అన్ని సవలతులు బీఆర్ఎస్ వాళ్ళనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ లోపాలు కనిపించాయి? ఏ లోపాలు లేవు. ఆయన అన్ని ప్రకటించిండు, అన్ని ప్రకటించిండు. బీఆర్ఎస్ అన్న ఫలితాలు అన్ని ప్రకటించిండు. ఆయన అనేది ఏది తప్పలే. బస్ పాస్ తీసేసుకొని మాకు మేలు చేస్తే చాలా వరకు గ్రేట్ అనుకోవచ్చు. ఆయన అది పెట్టకూడదు అసలు. మొగోళ్ళు అంతా కొట్టుకోదత్తురు, ఆడవాళ్ళు కొట్టుకొని తత్తురు బస్సులలో. మొగోళ్ళు నిలబడడం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, చెప్తాండి అన్ని చేస్తా అంటుండు. కానీ ఏ పని అవలత్ కాలేదు, డెవలప్మెంట్ కాలేదు, ఏది కాలేదు. మాకు మేము ఒకటే, మాకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తా అన్నాడు. ఇండ్లు లేవు ఇప్పటి వరకు. మా ఇల్లు అయితే మొత్తం కూలిపోయింది. మీరు వస్తా అంటే నేను ఇప్పుడు చూపిస్తా. విన్నారా? మాకు ఏ సవలత్ లేదు. కనీసం ఈయన వచ్చినాక, మన అన్నగారు వచ్చినాక ఇంత రోడ్లన్నా సాఫ్ అయినాయి. గల్లీ గల్లీకి రోడ్ వచ్చింది. మన కారు గుర్తుకే వస్తుంది అన్న, పక్క ఈ విధంగా ఉంటది పరిపాలన అనుకున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం మంచిగా చేస్తాడని ఆలోచించుకున్నాం మేము. 5 నెలల్లో మార్పు వచ్చింది. మళ్ళీ 5 నెలల్లో మార్పు వచ్చింది. 5 నెలలకు చేసే పనులు వెయ్యి, చేతనైన పనులు వెయ్యి. ఈ చేసుడు లేదే ఏం లేదు మాకు. 5 నెలలు అవుతుంది. మనకు 40 రూపాయలు అన్నీ వచ్చేది అమౌంట్ కూడా రావట్లేదు అసలు. గ్యాస్ తీసుకున్న తర్వాత వేస్ట్ అదిగా మనకు. ఆ పార్టీ ఉండేందుకు ఒక ఫలితం కూడా లేదు. ఒక బస్ టికెట్ ఒక్కటే వదిలేదు 6 నెలల కానించి. ఆయన గెలిచి చేసిందే ఉంది. మీకోసమే కదా పెట్టింది. మా కోసం పెట్టిరు. మేము పోయినాం. బస్సు డ్రైవర్ ఎందుకు ఆపాడు? గక్క నుంచి కొత్త పైసలు ఇచ్చినాడు, ఆపిండు. ఈడ బస్సు గీ నుంచి గాడుకుంటే ఆపుతలేడు. ఏమిటికి మరి నువ్వు మేము అంటే ఆడాలంటే ఇల్వ లేదు. ఇప్పుడు బస్సు తిత్తే లేదు. అదివరకు ఇల్వ లేదు, ఇప్పుడు ఇల్వ లేదు. ఏముంది? ఆ పనిలోకి వస్తారు. ఏం పని ఉన్నది? దొంగ లెక్కనే ఉంటారు అని అంటారు. విన్నావా? అని మాకు పైసలు మేము కూలి చేసుకొని ఆయన బస్ ఎక్కినాం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నీళ్లు లేవు, కరెంటు లేదు, ఈ బస్సులను పెట్టిండు. బస్సులలో ఆడోళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉంది కదా ఈ పాంప్లెంట్, ఈ పాంప్లెంట్ లో కేసీఆర్ బాగు చేసిన మొత్తం ఇలా రాసిన్నది. ఆయన రాసింది ఏందో ఇట్లాంటి పాంప్లెంట్ ఏమైనా ఉంటే చూపెట్టమను. ఓకే కదా? ఆయన చేసిన పనులు ఏమైనా ఉంటే, ఈ మొత్తం కేసీఆర్ చేసిన పనులు ఉన్నాయి కదా దీని మీద, ఆయన చేసిన పనులు ఏందో చూపెట్టమను. ఏది లేదు, అంతా శూన్యం. ఏంటంటే అప్పుడు ఏదో మార్పు వచ్చి ఏదో పనులు అయితే అనే ఆలోచనలో జనం మారవాళ్ళనే ఆలోచన చేసిర్రు. ఇప్పటికీ 6 నెలల నుంచి వాళ్ళకి చాలా అయింది. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే మేము కేసీఆర్కే ఓటేసి కేసీఆర్నే గెలిపిస్తామనే ఆలోచనతోటి జనం అంతా తిరగబడుతున్నారు. ఏ ఊర్లోకి పోయినా గానీ. కాకపోతే కొంతమంది లీడర్లు లబ్ధి పొందిన వాళ్ళు కూడా పోయినా గానీ మేము కేసీఆర్ ఏమంటే ఉంటాం.
మేము కేసీఆర్ ఏమంటే ఉంటాం అనే ఆలోచనలో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళని ఏదో ఫోర్స్ చేసేది కాదు. కొడకండ్లలో ప్రాపర్ లో పెద్ద పెద్ద లీడర్లు కూడా పార్టీ చేంజ్ అయ్యారు. అసలు ఎవరు బయటికి వెళ్ళొద్దు. అలాంటిది మీరు జనాన్ని చూడండి ఏ విధంగా వెళ్తున్నారు, ఏ బజార్కి ఏ విధంగా వెళ్తున్నారు చూడండి. దయాకర్ రావు కొడకండ్లలో చెయ్యని వర్క్ అంటే ఏది లేదు. బజార్లో మోరీ గాని, రోడ్లు గాని, డ్రైనేజ్ నీళ్ళ వసతి గాని, కరెంటు 24 గంటలు ఎప్పుడు పోలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి 6 గంటలు 7 గంటలు ఉంటుంది కరెంటు. 6 గంటలు 7 గంటల కోసానికైనా మేము వేసింది, దానికోసానికైనా మేము ఆ గవర్నమెంట్ గెలిపించింది అనే ఆలోచనతోటి వ్యక్తిగతంగా వాళ్ళందరూ తిరగబడుతున్నారు. సో మార్పు అనేది కోరుకుంటున్నారు. మార్పు అనేది మళ్ళీ కేసీఆర్ కావాలి. మాకు ఇది వరకు ఉన్నట్లు SRSP నీళ్లు రావాలి, SRSP నీళ్లు రావాలి. ఇంత ముందు కొడకండ్లలో ఏ చెరువు చూసినా కానీ ఇప్పుడు ఈ ఎంత ఎండాకాలంలో కూడా నిండా ఉన్నాయి నీళ్లు. ఏ చెరువులో కానీ నీళ్లు లేకుండా ఇప్పుడు ముత్రాశలు కూడా చేపలు మొత్తం చస్తా అంటే దేవుడు అని తలకాయలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేపలన్నీ ఏ చెరువు చూడండి కంపు వాసన లేస్తుంది నీళ్ళు లేక. కాదా ఇప్పుడు గతంలో మీరు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూసిల్లు కదా కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు. చూసాం. సో మరి మార్పు కావాలని ఎందుకు కోరుకున్నారు? మార్పు ఎందుకు కావాలని అనుకున్నామంటే ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గారు కొన్ని వర్కులు మాకు అనుకూలంగా చేశారు. ఒక హౌసింగ్ చేయలేదు. ఇండ్లది మనిషికి 2 లక్షలు ఇట్లా ఇచ్చేస్తే ఎవరు ఏ గవర్నమెంటే మారకపోతుండే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ ఇండ్లు నా కాలనీ ఉండాలని కట్టియడం, ఓ 10 మంది 20 మందికే లబ్ధి పొందడం, నిరుపేదోనికి ఇక్కడ లీడర్లు పేర్లు పెట్టకపోవడం, వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళకి ఇవ్వడం, ఆ విధంగా అయ్యే వరకే కేసీఆర్ గవర్నమెంట్ పోయింది. లేకపోతే కేసీఆర్ గవర్నమెంట్ పోయే ముచ్చట లేదు. వాళ్ళు అనుకోని పనులు కూడా చేశారు. కనీసము ఉన్నోళ్ళని చూసి వాళ్ళ దగ్గర ఇచ్చిండు ఇచ్చిటోడు. కేసీఆర్ లేనోళ్ళకే ఇవ్వన్నాడు ఇల్లు. కానీ ఈడు ఉంటాడు కదా, దోస్తానాలు ఉంటారు కదా, సర్పంచ్ కింద ఉన్న దండగండ్లకే చూసుకున్నాడు. కానీ పక్కకు పెట్టేసిండు. అందువల్ల ఆయన పోయిండు, వెళ్ళిపోయిండు. గెలిచేవారే, మా ఊర్లో మాత్రం గెలిచేవారే. ఆయన చేసిన పనులు మనిషికి 1500 ఇచ్చిండు. ఆయన ఒక్క రూపాయి ఇయ్యలే. ఏంటంటే ఇండ్లు ఇచ్చటం, పేదోళ్ళకేం చూడకపోవటం, అందులో పోయిండి దయాగా లేకపోకనే పో. ఓడిపోయే ముచ్చటే లేదు. ఇప్పటికి కూడా ఆయనే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే ఆయనే కావాలని కోరుకుంటున్నాం. మళ్ళా కూడా ఆయనే గెలిపించుకుంటాం మేము.